సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ మేరకు చైర్పర్సన్, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కొత్త చైర్పర్సన్ ఎన్నుకోవడానికి మార్గం షురూ అయింది. కోదాడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రభుత్వ చైర్పర్సన్ శిరీష, వైస్ చైర్మన్ పద్మాలపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దాంతో చైర్పర్సన్గా సామినేని ప్రమీల, వైస్ చైర్మన్గా కందుల కోటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోదాడ మున్సిపాలిటీలో మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉండగా వీరిలో ఒకరు మృతి చెందారు. 34 మందికి కౌన్సిలర్లు ఉండగా ఈ రోజు జరిగిన ఎన్నికకు 29 మంది హాజరయ్యారు. 29 మంది ఏకపక్షంగా నిర్ణయం చెప్పడంతో నూతన చైర్పర్సన్గా ప్రమీల, వైస్ చైర్మన్గా కోటేశ్వరరావులు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కోదాడ ఆర్డీఓ తెలిపారు. పద్మావతి రెడ్డి గారికి, మరి కౌన్సిలర్ మిత్రులకు అందరికీ, పెద్దలకు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కోదాడ పట్టణాన్ని ఒక అందమైన సుందరవదనంగా తీర్చిదిద్దాలని కోరిక ఉన్నది. అయితే ఇది గత 4 సంవత్సరాల నుంచే నేను ఆలోచించాను. కాదు అప్పుడు నా కళ నెరవేరలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నా కళ నెరవేరినందుకు అదేవిధంగా మేడం గారు కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్నగర్ నియోజకవర్గంలో అత్యధిక నిధులు తీసుకొచ్చి ఎంత డెవలప్మెంట్ చేశారో అంతకాడికి ఒక 150 కోట్లు ఎక్కువ తీసుకొచ్చి కోదాడిని నియోజకవర్గాన్ని, కోదాడిని పట్టణాన్ని సుందరవదనంగా తీర్చిదిద్దాలనే ఎయిమ్ మేడం గారికి ఉంది. ఆ ఎయిమ్లో భాగంగా మనం ఈరోజు కోదాడ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకొని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతానని మాటిచ్చింది. అదేవిధంగా పదవి బాధ్యతలు స్వీకరించాను నేను ఈ రోజు నుంచి. మేడంని సహకరించుకుంటూ వారి అడుగుజాడలో నడుస్తూ కోదాడిని అందమైన సుందర పట్టణంగా తీర్చిదిద్దుతారని ఈ కోదాడ పట్టణ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. మరి ఒకసారి కోదాడ పట్టణ ప్రజలందరికీ, మీడియా మిత్రులకి, కౌన్సిలర్ మిత్రులకి, కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, కాంగ్రెస్ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా కళ నెరవేర్చినందుకు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపమని కోరుచున్నారు. ఇప్పుడు ప్రకటన మొత్తం 35 మందికి తేదీ 10/2/2024 ఉదయం 11 గంటలకు పురపాలక కార్యాలయంలో సమావేశం ఏర్పాటు కాస్తూ